ఎల్కతుర్తి మండల కేంద్రంలో శనివారం ఎంపీడీఓ అధ్యక్షతన మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీసీఓ శేషాద్రి, సబ్ కలెక్టర్ ఆదిరెడ్డి నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఏవో రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు పూర్తిగా వర్షాధార పంటలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్లు మాట్లాడుతూ పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించిన వీధి దీపాలు, మోటార్లకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల సమీక్షా సమావేశంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు ఈ వర్షాభావ పరిస్థితులు ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల చాలా వర్షాభావ కందులు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ఏంటంటే రైతు భరోసా ఒకటి, ఇంకోటి రైతు బీమా. ఈ రైతు భరోసా సంబంధించి కూడా వానాకాలం అంటే మన జూన్ 15 వరకు మనకు దాదాపు 12,050 మంది రైతులకి 12.91 కోట్ల రూపాయల నిధులు వాళ్ళకు రైతు అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, ఇది ఏంటంటే ప్రతి రైతు చనిపోతే వాళ్ళకు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అట్లా మన దగ్గర 22 మంది రైతులు మనం చనిపోవడం జరిగింది. వారికి ప్రతి 10 లక్షల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకొక 5 మంది కూడా మనకు వచ్చే ఛానల్ అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాళ్ళకు కూడా ఇంకొక 5 మంది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రైతులకు అవమానం కల్పించి వాళ్ళతో నేర్పించడం జరిగింది. అందులో ఏంటంటే బీపీటీ బయటకు ఆలైన 25 హెచ్ఎంపీ సోనా కేంద్ర శిక్షణ గైడు కేంద్రీయ ప్రభుత్వంపై అండ్ చేసుగా బనానాకు 16,800, ఇట్లా మనకు పపాయకు 7,200 రూపాయలు అట్లా జరిగింది అనుకోండి, అది అవుతుంది. అది భారతదేశంలో మొత్తం జరిగితే ఇంకా మన ఎకానమీ మన దగ్గర ఉంటుంది. సో ఫారెన్ ఎకానమీ పోకుంటుంటుంది. అది ఒక 2 సంవత్సరాల ముందుకే వచ్చినాం అనుకోండి, ఇవాళ 10 లక్షలు నాకు 2 సంవత్సరాల ముందే కనపడ్డాయి అనుకోండి, మన డెవలప్మెంట్ ఎంత పెరుగుతుంది? చెరువుకుంటా, కట్టకుండా, తిరగకుండా భూములు సార్ వాటిలో మొత్తం భూమిగా పొదలు సార్ అవి తీసేసి ఈ 5 పెట్టచ్చు ఎక్కువ ఉంటుంది దాని మీద పోటీ పెట్టుకుంటే. సో ఏ క్రాప్ దేని కూడా వాతావరణానికి రాళ్ళు లేవు, మునుగుడు లేదు. ది బెస్ట్ క్రాప్ ఆయిల్ పామ్. ఈ వాతావరణ పరిస్థితిలో, ఇప్పుడున్న పరిస్థితిలో ఆయిల్ పామ్ పెట్టుకున్న వాళ్ళు తెలికల రైతులు. ఎందుకంటారో చెప్పాలి మనం ఒకసారి ఖచ్చితంగా. ఎందుకనంటే తక్కువ నీరు పడుతుంది. ఆ ఉన్న నీరును 2 ఎకరాలు పెట్టుకున్నాడు అనుకోండి, గడ్డి కూడా తక్కువ పడుతుంది. ఎక్కువ వానలు ఉంటే మధ్యలో ఇంటర్ కల్టివేషన్ మధ్యలో దున్నడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు గడ్డి కూడా పడదు అసలు. ఆ మర్చిపోయే వర్షానికి గడ్డి ఇక్కడ పడుతుంది. చాలామంది మొన్న సర్పంచులు కానీ మొన్న చాలామంది చెప్పారు, మా పొలంలో గడ్డి ఇంతవరకు లేదనండి. అంటే వర్షాలు లేవు. సో ఆయిల్ పాంప్ పెట్టుకున్నాడు, డ్రిప్ వేసుకున్నాడు అనుకోండి, కనుక బ్రహ్మాండంగా లేస్తుంది ఆయిల్ పాంప్. సమంజసంగా అది గవర్నమెంట్ పాలసీ మనకు సార్ రాసుకున్నాం మేడం, రాసుకున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నాం, కానీ ఇప్పుడు సర్పంచ్ గారు అడిగినట్టు PWS వెల్ స్కూల్ స్ట్రీట్ లైట్స్ అనేది అది 6 రూపీస్ పడుతుంది సార్. అది యూనిట్కి 6 పైసలు పడుతుంది, 6 రూపాయలు పడుతుంది.
పొడి చెత్త సెగ్రిగేషన్ షెడ్లకు తరలించుట జరుగుతున్నది. తడి చెత్తతో వర్మీ కాంపోస్ట్ తయారీ, పొడి చెత్తతో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ వారికి అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరు కల్పించబడుతున్నది. అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించబడుతుంది సార్. ఫీవర్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మలేరియా డెంగ్యూ టెస్ట్ చేస్తాము. అందరికీ నెగిటివ్గా ఇప్పటివరకు అయితే ఇలాంటి డెంగ్యూ కేసులు అలాగే ఈ మంత్ ఆగస్ట్ నెలలో కూడా స్కూల్ హెల్త్ క్యాంప్స్ ఉన్న మా పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా క్యాంప్స్ ప్లాన్ చేయడం జరిగింది. దాని షెడ్యూల్ కూడా ఎవ్వరూ గారికి అలాగే ఆల్టర్నేట్ మంత్స్లో విలేజ్లో ఒక మంత్, స్కూల్స్లో ఒక మంత్ కూడా క్యాంప్స్ ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఫ్రైడే జరుగుతుంది. 22 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారండి మన పరిధిలో. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి అందించడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా అందులో కొంతమందిని రికగ్నైజ్ చేసి పంపించడం జరుగుతుంది. అలాగే ఎంజిఎంలో ఉన్నటువంటి పాలియేటివ్ కేర్ యూనిట్ అంటే ఎవరైతే బెడ్ మీద ఉంటారో అంటే లేవలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి పాలియేటివ్ కేర్ తరఫున కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన దగ్గర 10 మంది టీబీ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ మనం టీబీ మందులతో పాటు ప్రతి నెల 1000 రూపాయలు వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. అలాగే రీసెంట్గా 9 మంది ఫైలేరియా పేషెంట్స్ అంటే మన బోధకాల ఫైలేరియా పేషెంట్స్ని కూడా రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఉంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అంటే మనకు పెట్టారండి. అందరికంటే మన గ్రామ పంచాయతీలో ఉన్న అయితే నేననేది ఏంటంటే ఏలేడు విలేజెస్ వాటర్